It was in February 11, 1847. ఫిబ్రవరి 11, 1947 సంవత్సరం. అది 1847. 1847 అండి. And there were parents of 7 children in USA. అమెరికా దేశంలో 7 సంతానం కలిగినటువంటి దంపతులు ఉన్నారు. And lastly, a baby boy was born. చివరి బిడ్డ పుట్టారు, అబ్బాయి. They were not happy with that baby boy as well because they are already blessed with boys. అప్పటికి మగ పిల్లలు పుట్టారు కాబట్టి మరలా మగ బిడ్డ పుట్టాడని అంత సంతోషంగా లేదు వాళ్ళకి. They cannot throw him away. ఆయన కూడా బయట పారవేయలేరు కదా. Started to rear him. ఆయన పెంచి పెద్ద చేయడం మొదలు పెట్టారు. Started to grow up. ఎదగడం మొదలైంది. They sent him for the schooling. స్కూల్ పంపించాడు. Parents are from low middle class family. తల్లిదండ్రులు మధ్య తరగతి కన్నా తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారు. They cannot offer much. ఎక్కువగా వారు ఆయన మీద ఖర్చు చేయలేరు. Then they sent him to the free school. ఆయనని ఫ్రీ స్కూల్ కి పంపించారు. Then he was there in the school. దాని తర్వాత స్కూల్ కి వచ్చాడు. And as he was attending the school, ఆయన పాఠశాలకి వెళ్తా ఉండగా he was just a average student, not able to excel in the studies. ఆయన సగటు విద్యార్థిగా ఉన్నాడు కానీ తన యొక్క చదువుల్లో అంతగా రాణించినటువంటి వ్యక్తి కాదు. One day he came from the school to home. ఆయన ఒక దినాన పాఠశాల నుండి ఇంటికి వచ్చాడు. And he gave a card to his mom. ఆయన తన తల్లికి ఒక కార్డ్ ఇచ్చారు, కవర్ ఇచ్చారు. And that cover sent by her teacher, by his teacher. ఆ కవరు ఆయన టీచర్ ఇచ్చారు. Our mom read that cover. వాళ్ళ అమ్మ ఆ యొక్క కవర్ లో చదివింది. And the contents of the letter. ఆ యొక్క ఉత్తరంలో ఉన్నటువంటి మాటలు. And the next day she told as he is getting ready to the school. తర్వాత దినాన్న ఆయన స్కూల్ కి సిద్ధపడుతూ వెళ్ళేదానికి ఉన్నప్పుడు చెప్పింది. And then our mother told. ఆయన తల్లి చెప్పింది. Son, do not go to the school any longer. చెప్పింది కదా, నాన్న స్కూల్ కి నువ్వు ఏమాత్రం వెళ్ళాల్సిన పని లేదు. He was in excited position. ఆ యొక్క మాట విని చాలా విభ్రాంతికి గురయ్యాడు. What else a child would be delighted in other than asking him not to go to the school? చూడండి, స్కూల్ కి వెళ్ళే విద్యార్థులకు స్కూల్ కు వెళ్ళొద్దు అని చెప్తే దానికంటే గొప్ప సంతోషం ఏమని చెప్పండి. He asked mom, how many days? అడిగాడు, అమ్మా ఎన్ని రోజులు వెళ్ళొద్దు అంటారు. One day. ఒక రోజా? 1 week. ఒక వారం? 1 month. ఆ మాసం? How long ma? ఎన్ని రోజులమ్మా? Only summer. కేవలం వేసేవి మాత్రమే. No need any longer. ఆమె అనింది కదా, అస్సలు ఎప్పటికీ పోన పని లేదు. You can stay at home. ఇంటి దగ్గరే ఉండు. I will teach you. నేను నీకు బోధిస్తా. I'll see how you are going to come up in studies. చదువుల్లో ఎలా నువ్వు రాణిస్తావో చూస్తాం. And as the days pass by, దినాలు గడుస్తున్నా కొద్దీ the family has to meet both ends. It means his father has to meet both ends of the family. ఆ యొక్క తండ్రి చాలా కష్టపడి కుటుంబ అవసరాలు తీర్చే దాని కొరకే చాలా శ్రమించి పనిచేస్తా వచ్చాడు. So this boy also become teenager. కాబట్టి ఈ అబ్బాయి కూడా యుక్త వయసులోకి వచ్చాడు. So he wants to help the father. తండ్రికి సహాయపడాలనుకున్నాడు. So he wants to sell cookies, biscuits in the train. అక్కడ ఉండేటువంటి ఆ యొక్క రైలు బండిలో ఇక బిస్కెట్లు అమ్మే పని చేస్తూ వచ్చాడు. And also on the other side newspaper. వేరే వైపు వార్తాపత్రికలు కూడా వేస్తూ వచ్చాడు. But he hasn't heard much income. అయితే ఎక్కువగా ఆదాయం దాని నుంచి రాలేదు. But as the days pass by, he has no other occupation other than that. He sticked on to that. అయితే దినాలు గడుస్తా పోయినాయి, దానికంటే గొప్ప పని ఏం దొరకలేదు కాబట్టి ఆ పని చేస్తూ వచ్చాడు. So he was moving from station to railway station to station. కాబట్టి ఒక రైలు స్టేషన్ నుంచి మరొక రైల్వే స్టేషన్ కి ప్రయాణం చేస్తూ వచ్చాడు. Once one miracle happened. ఒకసారి ఒక అలా అద్భుతం జరిగింది. The boy was about to skip and fell onto that railway track. కాబట్టి ఆ అబ్బాయి కాలు జారి రైల్వే ట్రాక్ మీద పడిపోయాడు. Some other boy. వేరే అబ్బాయి. Then the train is about to come. అప్పుడు రైలు అలా రాబోతా ఉంది. But he jumped because the people who are in the railway station are experts. Whatever they want to do, all the feeding in the railway station. కాబట్టి రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి అద్భుత సాహస కార్యాలు చేస్తూ ఉంటారు. కాబట్టి so he jumped and pulled him out of the danger. కాబట్టి అలా దూకాడు. దాని తర్వాత అపాయం నుంచి తప్పించాడు. A great crowd gathered there. చాలా మంది జనసమూహాలు వచ్చేసారు. The boy who was rescued from the death is not a small one. కాబట్టి అక్కడ చూడండి, ఆ అబ్బాయి ఎవరైతే తప్పించబడ్డాడో ఆయన చాలా చిన్నవాడు కాదు. And after a great search they discovered that he is son of that station railway station master. వారంతా కూడా అడిగి తెలుసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ మాస్టర్ వారి అబ్బాయి అని తెలుసుకున్నారు. Station master was so excited. ఆ స్టేషన్ మాస్టర్ చాలా ఆనందించాడు. Came to this vendor. ఈ యొక్క అమ్ముకునేటువంటి వాడి దగ్గరికి వచ్చాడు. Then he asked, what are you doing? అడిగాడు కదా, నువ్వు ఏం చేస్తావు? I am selling the newspapers and some cookies in the stations and the right train. నేను చెప్పాను కదా, కదిలేటువంటి రైల్లోను స్టేషన్ లో కూడా నేను బిస్కెట్లు అమ్ముకుంటానండి, ఈ యొక్క వార్తాపత్రికలు అమ్ముతానని చెప్పాను. Then he said out of gratitude that I would like to appoint you
in this railway station with a railway job, would you like to continue? అప్పుడు కృతజ్ఞతను బట్టి ఆయన చెప్పాడు ఏంటంటే, ఇదే రైల్వే స్టేషన్ లో ఒక ఉద్యోగాన్ని ఇప్పిస్తాను, ఇక్కడే ఉంటావా అని అడిగాడు. He was so excited. చాలా ఉత్సాహంతో నిండిపోయాడు. Then left all this vendoring job. ఇప్పుడు ఈయన ఇక అమ్ముకునేటువంటి పని ఆపేశాడు. Then started this work. కాబట్టి ఈ పని ఆరంభించాడు. Then he started to move on from one place to another. అప్పుడు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి కదిలి God వెళ్ళడం. gave him great understanding and knowledge. దేవుడు ఆయనకి అధికమైనటువంటి బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడు. And I want to cut this story short because the time is సమయ హద్దుబాటును బట్టి కథ తక్కువ చేసి చెప్తున్నా. and he became the world's most renowned scientist. ఆయన లోకములో అత్యంత ప్రఖ్యాతిగాంచిన శాస్త్రజ్ఞుడు అయ్యాడు. No scientist has so many patients as that of this scientist. ఈ శాస్త్రవేత్త కంటే ఎవరికి కూడా అన్ని పేటెంట్స్ లేవు. That includes Isaac Newton, no matter whom you name after. ఆ ఐజాక్ న్యూటన్ గానీ ఇంకా ఏ పేరన్నా మీరు చెప్పండి, వాళ్ళందరూ కంటే ఈయన ఎక్కువ పేటెంట్స్ ఉన్నాయి. He had more than 1,000 patents on his name. ఆయన పేరిట 1000 కంటే ఎక్కువగా ఈ పేటెంట్స్ ఉన్నాయి. Because God has used him, we are here. కాబట్టి ఆయనని దేవుడు వాడుకున్నాడు గనుక మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. And same is the case with all the things what we are enjoying. అదే రీతిగా మనం ఆనందిస్తున్నటువంటి అనేకమైనటువంటి వస్తువుల విషయం. His name is ఆయన పేరు ఏంటంటే Thomas Alva. Wow. థామస్ ఆల్వా ఎడిసన్. Is the man behind all these lights. ఈ వెలుగు వెలుతురు అంతటి వెనకలో ఉన్నటువంటి ఆయన. Man behind all these microphones and all these things. ఈ మైక్రోఫోన్స్ వీటన్నిటి వెనక ఆయనే ఉన్నాడు. Name it, anything is there. ఆయన ఏదన్నా మీరు చెప్పండి, దాని వెనక ఆయన He was a school dropout. స్కూల్ మధ్యలో విడిచిపెట్టినవాడు. But Lord blessed him. అయితే దేవుడు ఆయన దీవించాడు. And he became great. గొప్ప వ్యక్తి అయ్యాడు. He started a company called GE, General Electronics. GE the world's renowned GE company. Whatever GE products are available, you can blindly buy. But if you have money. ఆయన ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ GE, జనరల్ ఎలక్ట్రానిక్స్ ఆయన స్థాపించాడు. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఆ వస్తువులు కొనుక్కోవచ్చు, డబ్బులు ఉంటాయి. Do you know what is his father for? ఆయన దేనికి పితామహుడు అంటారు తెలుసా? So we know that there are fathers, right? Father of computer science is Charles Babbage. ఇక మీకు తెలుసు కదా, కంప్యూటర్ శాస్త్రానికి పితామహుడు చార్ల్స్ బ్యాబేజ్. And father of physics is Isaac Newton. భౌతిక శాస్త్ర పితామహుడు అంటే ఐజాక్ న్యూటన్. Father of biology Aristotle. బయాలజీ, జంతు శాస్త్రం వీటన్నిటికీ అరిస్టాటల్. Father of mathematics Archimedes. ఆ గణిత శాస్త్రంనకు పితామహుడు ఆర్కిమెడిస్. Father of philosophy Socrates. తత్వశాస్త్రం పితామహుడు సోక్రటీస్. Now you tell me, what is he father for? ఇప్పుడు మీరు చెప్పండి, ఈయన దేనికి పితామహుడు అని పిలువబడతాడు? You cannot name it because for a technology you cannot name somebody else as a father. కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వచ్చినప్పుడు ఫలానా వ్యక్తి దానికి పితామహుడు అని మనం చెప్పలేం. He is the father of modern technology. ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పితామహుడు. Whatever technology you use, his principles are lying there. కాబట్టి ఏ ఆధునిక చూడండి సాంకేతిక పరిజ్ఞానం వాడినా కూడా దాని వెనకాల ఆయన ప్రతిపాదించిన నియమాలు కానీ కనిపెట్టినటువంటివి ఉన్నాయి. And finally I share this and then close. చివరిగా ఇది నేను చెప్పి ముగిస్తా. Then his mother died suddenly. అకస్మాత్తుగా ఆయన తల్లి చనిపోయింది. And he attended the mother's funeral. తల్లి యొక్క భూస్థాపన కార్యక్రమానికి వెళ్ళాడు. He wants to give a decent burial to his mother. ఆయన తల్లికి గౌరవప్రదమైనటువంటి భూస్థాపన చేయాలనుకున్నాడు. By the time he became so popular and rich, అప్పటికే చాలా ప్రఖ్యాతిగాంచి ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. the opulence of his building, the exhibition of his treasure is matchless. కాబట్టి ఆయన కట్టినటువంటి విశాలమైనటువంటి ఆయన భవనం గాని ఆయన ధనాగారం అంతా కూడా చూసినప్పుడు చాలా గొప్ప సంగతులు ఆయన విషయం. In a city like New York, he laid the mortal remains of his dear mother. న్యూయార్క్ అనేటువంటి పట్టణంలో ఆయన తల్లి యొక్క భౌతిక కాయం అక్కడ ఉంచారు. People flocked to him, pay last homages to her. ఆమెని చూసేదాని కొరకే చివరిసరికే ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. He was moving with tears. ఆయన కన్నీటితో మరి ఏడుస్తూ అక్కడ ఉండినాడు. Unable to stand there at the mortal remains of his mother. తన తల్లి యొక్క భౌతిక కాయం దగ్గర నిలబడేదాని కొరకు కూడా తనకు అవట్లేదు. He went into mother's room. తల్లి గదిలోనికి వెళ్ళాడు. Then he searched, is there anything that he can see from his mother's diary? తన తల్లి డైరీలో నుంచి ఏదైనా తను చూడగలడా అనేసి అన్ని వెతుకుతా He వచ్చాడు. found his mother's Bible. ఆయన తల్లి బైబిల్ ని కనుగొన్నాడు. It was old and much used. అది చాలా
చాలా పాతగా అయిపోయింది, ఎక్కువగా వాడింది గనక. As he was searching his mother's Bible, ఆయన తల్లి బైబిల్ అలా చూసి వెతుకుతున్నప్పుడు he discovered a cover. అందులో ఒక కవర్ కనబడింది. Cover has a date. ఆ కవర్ పైన ఒక తేదీ ఉంది. And date says that the day when he is supposed to drop out his school. ఆ డేట్ తేదీ ఎప్పటిదంటే ఏ దినాన్న అయితే స్కూల్ వద్దు అని చెప్పబడిందో ఆ దినాన్ని. He opened up the cover with a shivering fingers. అవి వెనుకుతున్నటువంటి వేళ్లతో ఆ యొక్క కవర్ ఏంటా అని తెలిసి చూశాడు. Started to read the letter. ఆ లెటర్ ఉత్తరం చదవడం మొదలు The పెట్టాడు. letter gave by school headmistress. ఆ యొక్క స్కూల్ యొక్క హెడ్ మిస్ట్రెస్ ఆమె రాసినటువంటి ఉత్తరం అది. We know that you are really blessed with a son. మీకు ఒక కుమారుడు చేత దేవుడి మీద దీవించాడని మేము ఎరుగుతాం. You have enrolled him in our school. మా పాఠశాలలో మీరు అతను చేర్చారని మాకు We తెలుసు. tried our best to educate your son. మీ బాబుకు విద్య చెప్పే దాని కొరకే సాయశక్తులా ప్రయత్నించాం. But we discovered finally that he is more than any stupid. అయితే We cannot proceed with him any longer. అయితే మేము చివరికి ఏం గుర్తించామంటే దేనికి పనికిరాని బుద్ధిహీనుడు అని గుర్తించామో కనుక ఆయనకి దేనికి ఉపయోగించబడలేడు అని చెప్పారు. We cannot have your son any longer in our school. కాబట్టి ఈ పాఠశాలలో ఏమాత్రం కూడా మీ అబ్బాయి అవసరం లేదు అన్నారు. Therefore we request you to refrain sending your son. అందుచేతే మీ అబ్బాయిని పాఠశాలకు పంపించడం ఆపివేయమని మీకు మనవి చేస్తున్నాము అని రాశారు. That is the letter. అది ఆ ఉత్తరం. And below that letter ఆ యొక్క ఉత్తరం క్రింద is heart-wrenching writing. ఆయన హృదయాన్ని కరిగించేటువంటి ఒక మాట రాసిన రాత చూశాడు. That is the writing of his mother. ఆయన తల్లి రాసినటువంటి మాటలు అవి. In the colon she has mentioned this. ఆమె క్రింద ఇలాగ రాసింది. I can do all things through Christ Jesus that strengtheneth me. Philippians 4:13. ఫిలిప్పీ పత్రిక 4:13 నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. He was broken there. అక్కడ హృదయం బదలైపోయింది. He took that letter, ఆ ఉత్తరం తీసుకున్నాడు. came to the mortal remains of his mother, తన తల్లి యొక్క భౌతిక ఆయన దగ్గరికి వచ్చాడు. spread the letter on her, ఆమె మీద ఆయన ఉత్తరం పరిచాడు. weeping uncontrollably. ఇక పట్టజాలనంతగా ఏడడం మొదలు పెట్టాడు. Mom, అమ్మా అని ఏడుస్తా ఉన్నాడు. how can you convert this stupid into a spectacular scientist? ఏ రీతిగా ఇక బుద్ధిహీనుడైనటువంటి వాడిని ఇలాంటి గొప్ప శాస్త్రజ్ఞుడుగా చేసావు? The school said no. పాఠశాల వద్దనింది. But today the whole world depends upon his discovery. అయితే దినాన్ని సర్వ ప్రపంచము ఆయన కనుగొన్నటువంటి ఆవిష్కారముల మీద ఆధారపడి ఉంది. Do you imagine your life without power? కాబట్టి మీ జీవితాన్ని కరెంటు లేకుండా ఒక దినం ఊహించగల ఎలా ఉంటుందో? How many people are working in a power sector? ఎంతమంది ఈ యొక్క విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు? Crores of people across the world. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొలది ప్రజలు. Name it any sector. అది ఏ శాఖ అయినా కావచ్చు. Power is vital. అక్కడ కరెంట్ అనేది చాలా A man ప్రాముఖ్యం. who is despised from the school. స్కూల్లోనే A తృణీకరించబడిన stupid person. ఓ బుద్ధిహీనుడు Useless person. పనికిరానివాడు. Fit not for the school. పాఠశాలకు అస్సలు పనికిరానివాడు అన్నాడు. But such a person was miraculously transformed to a mighty scientist. అయితే అలాంటి వాడు ఎంతో అద్భుతమైనటువంటి విధానంలో శక్తివంతమైన శాస్త్రజ్ఞుడుగా మార్పు చెందజేయబడ్డాడు. The God of Thomas Alva Edison is still alive today, although he is not. థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన సజీవుడుగా లేకపోయినా ఆయన దేవుడు ఇప్పుడు సజీవుడే. Now he doesn't need school. ఇప్పుడు He doesn't ఆయన need స్కూల్ అవసరం లేదు. He doesn't need a job. ఆయనకు ఉద్యోగం అవసరం లేదు. He creates jobs. ఆయన ఉద్యోగాలు సృష్టించాడు. Crores of the people across the world. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొలది ప్రజలు By his name. ఆయన నామమున Their hunger is fed. ఆయన నామమున ఆకలి తీర్చబడుతుంది. Unemployment is nullified. నిరుద్యోగం అనేటువంటి సమస్య The తీర్చబడింది. whole world is lightened. ఈ లోకమంతా కూడా వెలుగుతో నింపబడింది. Genesis chapter 1, let there be light. ఆదికాండము 1వ అధ్యాయం వెలుగు కలుగును గాక. There was a light. వెలుగు కలిగింది. This is what